బాలాపూర్లో ఇటీవల జరిగిన గ్యాంగ్స్టర్ రియాజ్ హత్య కేసును ఛేదించారు పోలీసులు. 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు హమీద్ పరారీలో ఉన్నట్లు తెలిపారు రాచకొండ సిపి సుధీర్ బాబు. 13 లక్షల సుపారీ ఒప్పందంతో రియాజ్ ను హమీద్ హత్య చేయించినట్లు తెలిపారు రాచకొండ సిపి. Incident of murder using firearm బాలాపూర్లో జరిగినటువంటి నేరం. దీంట్లో ఉన్నటువంటి నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. టోటల్ 8 మంది అక్యూజ్ని ఇప్పుడు మనము నిర్బంధంలోకి తీసుకున్నాం. వీళ్ళు ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎందుకోసం ఈ అఫెన్స్ ఇక్కడ చేశారు, సలీం ద్వారా ఈ నేరం మీరు చేస్తే నీ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి నేరం చేసి తను మర్డర్ చేస్తే మీకు 13 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పాడు. 13 లక్షల రూపాయలతో ఇస్తాను పాటు ఒక 2,50,000 రూపీస్ వాళ్ళకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఇచ్చి అతను ఒక ఫ్రెండ్ ద్వారా కూడా ఇంకా మీకు కావాల్సిన ఉన్న నేను సదుపాయాలు చేస్తాను, ఒకవేళ కేసులో వచ్చినప్పుడు కూడా నీకు హెల్ప్ చేస్తాను అని వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఎవరైతే ఈ నేరం చేసినా ఉన్నారో వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళ ఫినాన్షియల్ ట్రబుల్స్ కొంచెం ఉన్నారు. ఆ ట్రబుల్స్ అన్నింటినీ ఎక్స్ప్లాయిట్ చేస్తూ వీటి అడ్వాంటేజ్ తీసుకుంటూ ఇతని యొక్క ఉన్నటువంటి గోల్ ఏదైతే టార్గెట్ ఉందో ఈ రియాజ్ను చంపాలనే ప్లాన్లో, రియాజుద్దీన్ని చంపాలనే రియాజుద్దీన్ చంపాలనే ప్లాన్లో వీళ్ళందరి యొక్క వీక్ పాయింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ వాళ్ళకున్న ఫినాన్షియల్ ఇన్ఫర్మిటీస్ కానీ ఆర్థిక ఇబ్బందులు చూసుకొని ఈ ప్రకారం ప్లాన్ వేస్తాడు. ఒకవేళ వెపన్తో పాటు చాలామంది ఉన్నారు, ఒకటే వెపన్ ఉంది కాబట్టి ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని చంపడానికి గొడ్డలి, దాని తర్వాత ఈ కొబ్బరి బొండలు చెక్కేటువంటి కత్తి, అవి కూడా మొయినాబాద్ ప్రాంతంలో రోడ్ సైడ్ ఉన్న దగ్గర కొనేసి పెట్టుకొని ఉన్నారు. అదొక 15 డేస్ ముందే కొనేసి పెట్టారు. ఇలా చేసి ఇతన్ని ఎప్పుడు వస్తున్నాడు, ఈ డిసీజ్ అయితే ఖాజా రియాజుద్దీన్ రెగ్యులర్గా అతనికి ఉన్న బిజినెస్ ఫ్రూట్ వెండర్గా ఉంటాడు. అది చేసుకుంటూ ఇక్కడికి వస్తూ ఉంటాడు. ఏది ఈయన ఉన్న నివాసానికి మీర్పేటకి వచ్చే ప్రాంతంలో ఒకటే రూట్ వాడడం చూస్తున్నాడు కాబట్టి అతను ఎలాగైనా అటాక్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు రెక్కీ చేశారు. ఇంతకుముందు కొన్ని రోజుల ముందు కూడా ఇది చూస్తే అతనికి వీళ్ళు బాగా ఈ గ్రూప్ అంతా ఎప్పుడు ఉండడం మూలంగా ఆ రోజు ఆ టైమ్స్ సెట్ కాక చేయలేదు. ఈ నేరం జరిగే రోజు కూడా అతను పక్కన తిరుమల వైన్స్ అని చెప్పి కంచన్ బాగున్న వైన్స్లో అతను ఒక బార్లో డ్రింక్ చేసి వస్తున్నప్పుడు ఇతను ఉన్నాడు, బయటకు వస్తున్నాడని చెప్పే విషయాన్ని సుల్తాన్ వీళ్ళందరికీ ఇన్ఫామ్ చేయడం. 4 వ్యక్తులు ఎవరంటే సలీం, సుల్తాన్, మహమ్మద్ గౌస్ అండ్ ఇస్మాయిల్, ఈ 4 పీపుల్ ఆ కార్లో కూర్చొని, మీకు మనం సీజ్ చేసిన కారు ఉంది, ఆ కారులో కూర్చొని వచ్చి ఫస్ట్ ఇతన్ని వెనక నుంచి వచ్చి మోటార్ బైక్ మీద వెళ్తున్న అతన్ని డాష్ చేస్తే పడిపోతే ఈ గొడ్డలి, దాని తర్వాత అది కత్తితో అతన్ని అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత ముఖం పైన అవి చాలా కొట్టిన తర్వాత అదంతా బ్లడీ అయింది, ఏరియా అంతా రక్తంతో నిండిపోయింది.